పెళ్లిళ్లు చేసుకున్న ఇతనే నిందితుడుగా భావిస్తున్నారు పోలీసులు. అయితే శ్రీధర్ వర్మ బ్యాంక్ అకౌంట్లో దాదాపు 2 కోట్ల రూపాయల దాకా ఉందని చెప్పి పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసమే వదిన తులసి పైన బెదిరింపు చర్యలు చేసినట్టు తెలుస్తోంది. భార్య రేవతి ఇంకా ప్రియురాలు సుష్మతో కలిసి స్కెచ్ వేశాడు శ్రీధర్ వర్మ. ఇద్దరు అంటే మూడవ భార్య సుష్మా అంటే రేవతి వాళ్ళ చెల్లెలు, వాళ్ళిద్దరు కలిపి సుష్మా అనే ప్రియురాలతో కలిసి స్కెచ్ వేశారు ఆస్తి కోసం. శ్రీధర్ వర్మ అమాయకుడైన పాపం బర్రె పర్లయ్యను హతమార్చినట్లు ఒప్పుకుంటున్నాడు కూడా శ్రీధర్ వర్మ. అయితే శవాన్ని పార్సల్ చేసి వదిన తులసిని భయపెట్టాలని ప్రణాళిక కూడా చేసినట్టు గుర్తిస్తున్నారు పోలీసులు. అయితే చస్తావా, ఆస్తి పత్రాలపైన సంతకం పెడతావా, లేదంటే నిన్ను కూడా ఇలాగే చంపేస్తాము అని బెదిరింపు చర్యలు కూడా చేసినట్టు గుర్తిస్తున్నారు. అయితే భార్య రేవతితో కలిసి వదిన తులసి పైన కూడా బెదిరింపు చర్యలు చేసినట్టు గుర్తిస్తున్నారు. పోలీసులు అదుపులో ప్రియురాలు సుష్మాను కూడా తీసుకున్నారు. చిన్నల్లుడు అయిన శ్రీధర్ వర్మ చిన్న కూతురు రేవతిని కూడా పోలీసులు విచారణకి హాజరు కమ్మంటూ తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దాదాపు మనకి కేసు గత 3-4 రోజులుగా సంచలనమైన ట్విస్టులతో వస్తుంది. దాదాపు పోలీసులకు చిక్కకూడదని చెప్పి శ్రీధర్ వర్మ అని ఎవరైతే ఉన్నారో దాదాపు 40 సిమ్ములు దాకా మార్చారు. అయితే ఆ 40 సిమ్ములు మార్చినప్పటికీ పోలీసులకి దొరికిపోయాడు. ఎక్కడ దొరికాడు ఏంటి, అసలు ఇంత ప్లాన్ వేసి అసలు ఎందుకు ఆ ఆస్తి పత్రాలపైన సంతకాలు పెట్టించుకోవాలనుకుంటున్నారు, అసలు దీనిపైన ఇంకొన్ని సంచలనమైన నిజాలు చెప్పడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, శ్రీధర్ వర్మ ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈ కొత్తగా సుష్మా అనే ప్రియురాలతో కలిసి స్కెచ్ వేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి డెడ్ బాడీ పార్సల్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మ అలియా సుధీర్ సిద్ధార్థ వర్మ ఉండటంతో మొత్తం కథంతా పోలీసులకు వివరణ కూడా పోలీసులు గుచ్చి కొన్ని ప్రశ్నలు అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక నిజాలు చెప్పాల్సి వచ్చింది. శ్రీధర్ వర్మ అలియా సుధీర్ సిద్ధార్థ వర్మ తన రెండవ భార్య రేవతితో కలిసి పిల్లనిచ్చిన మామతో పాటు తన వదినను కూడా బెదిరించాలనుకున్నాడు. వారికున్న ఆస్తిని కాజేయడానికే ఈ తన రెండవ భార్య రేవతితో కలిసి ఈ హత్యతో పాటుగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం అతను చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే సొంత అక్కను కూడా భయపెట్టడానికి ఈ విధంగా తన అక్కకి శవాలంటే భయం కాబట్టి ఒక శవాన్ని చూసి శవాలను పంపిస్తే ఆ శవాన్ని ఇంటికి చేరిన తర్వాత ఆ మృతదేహాన్ని చూపించి ఆమెను భయపెట్టి ఉన్న ఆస్తి అంతా కూడా రాయించుకోవచ్చు అన్న పక్కా క్రిమినల్ ప్రణాళికతో సొంత అక్కను కూడా తన తులసిని కూడా భయపెట్టడానికి సిద్ధమైంది రేవతి. అట్లాగే తన భర్తతో కలిసి ఈ మొత్తం ప్రణాళిక అంతా కూడా తను రచించినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇటు ఒక పక్క శ్రీధర్ వర్మ, మరో పక్క రేవతి కలిసి ఒక మృతదేహాన్ని వెతకడం మొదలు పెట్టారు. జులై నెల నుండే ఈ క్రిమినల్ ఈ పక్క క్రైమ్ కి వాళ్ళు ప్రణాళిక చేశారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో ఈ కాళ్ళ మండలం గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి బర్రె పర్లయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతనికి ఫుల్ గా మద్యం తాగించి కారులో ఎక్కించుకుని ఒక నైలాన్ తాడుతో బలవంతంగా అతని మెడకు ఉరి బిగించి చంపినట్లుగా పోలీసులు చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్యగా చెప్తున్నటువంటి సుష్మా, ఈమె ప్రియురాలుగా కూడా చెప్తున్నారు. ఈ సుష్మా అనే క్యారెక్టర్ చాలా ప్రధానంగా ఈ కారులో డెడ్ బాడీని తీసుకురావడం కానీ, మాస్క్ పెట్టుకుని ఆటో డ్రైవర్ కి చెప్పడం కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కథ నడిపించిందంతా కూడా సుష్మాగా చెప్తున్నారు. సుష్మాతో కలిసే ఈ శ్రీధర్ వర్మ పరారయ్యాడు. 1,30,00,000 అతను డిమాండ్ చేయడం జరిగింది డెడ్ బాడీని పంపించినప్పుడు. వాస్తవంగా అటు తన వదిన తులసితో పాటు తన మామను బాగా బెదిరిస్తే వారు ఆస్తిపత్రాల మీద సంతకాలు పెడతారు చాలా తెలివిగా ఆలోచించి వాష్రూమ్ కి వెళ్తున్నాను అన్నట్లుగా పక్కకు వెళ్లి బంధువులకి సమాచారం ఇవ్వటం, బంధువులు రావడం, వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వటంతో ఎక్కడ మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుందో అని ప్రియురాలు సుష్మతో కలిసి పరారయ్యాడు శ్రీధర్ వర్మ. మచిలీపట్నం ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ సుమారుగా పోలీసులకి దొరకకుండా ఉండడానికి 40 సిమ్ముల దాకా అతను మార్చినట్లుగా